హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే అందరికైతే మౌంటైజ్ పోతుందంట. ఎందుకనేది చెప్తాను ఒకసారి. మన ఛానల్ కూడా అలాగే మౌంటైజ్ అయిపోయింది. యూజ్డ్ కంటెంట్ అనేది వచ్చిందనమాట. యూజ్డ్ కంటెంట్ అని ఎందుకు వస్తుందంటే, ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీకైతే మీ ఛానల్ రీయూజ్డ్ కంటెంట్ వస్తే ఈ ఛానల్ అయితే తప్పక చూడండి. రీయూజ్డ్ కంటెంట్ అని ఎందుకు వస్తుందంటే, మనము యూట్యూబ్ ఇచ్చిన ఫీచర్సే వాడుతున్నా కూడా చాలా మందికి అలాగే వస్తుంది. మేము కూడా వేరే వీడియోస్ ఎక్కడ డౌన్లోడ్ చేసి పెట్టలేదు, అయినా కూడా రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. మనం ఏం యూజ్ చేస్తున్నాం అనేది ఒకసారి చూద్దాము. ఏంటంటే, యూట్యూబ్ ఇచ్చిన ఫీచర్స్లోనే గ్రీన్ స్క్రీన్ అండ్ యూజ్ ద సౌండ్ అండ్ కొలాబ్ అవి ఉన్నాయి కదా. అలాంటి వాటిల్లో మనం ఆ 3 ఆప్షన్స్లో ఎక్కువగా గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసాం. మేము కూడా అదే యూజ్ చేసాము. అంటే యూట్యూబ్ ఇచ్చిందే కదా అని యూజ్ చేసాం అనమాట. మనకు కూడా అలాగే యూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. దానికోసం ఏం చేయాలంటే, మనం ఎక్కువ అయితే గ్రీన్ స్క్రీన్, కట్ స్క్రీన్ అయితే ఎక్కువ వాడతాం. మనమైతే ఎక్కువగా యూట్యూబ్ ఇచ్చిన ఫీచర్సే యూజ్ చేస్తున్నాము. అయినా కూడా యూజ్ సౌండ్ అనే వస్తుంది అందరికీ. ఎందుకంటే మనం 4 ఆప్షన్స్ ఇచ్చింది యూట్యూబ్ అయితే. గ్రీన్ స్క్రీన్, యూజ్ స్క్రీన్, మనము హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. చాలా మందికి అయితే మౌంటైజ్ పోయిందంట. దాని గురించి అయితే మనము ఈ వీడియో చేయడం జరిగింది. తప్పక ఎండ్ చేయండి మీకు ఛానల్ ఉంటే. హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే, మౌంటైజ్ అయితే చాలా మంది ఛానల్స్కి అయితే పోయిందంట. మన ఛానల్ కూడా అందులో ఒకటి. ఎందుకు పోయింది అనే విషయం గురించి అయితే మనం మాట్లాడుకుందాము ఈరోజు వీడియోలో. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మన ఛానల్ మౌంటైజ్ పోయినందుకైతే ఇవా చాలా బాధపడుతున్నాడు. అంటే కష్టపడి తీస్తున్నాం కదా వీడియోస్, ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. అలాగే ఇవా కూడా చాలా బాధ అనిపిస్తుంది. చాలా కష్టపడి చేస్తున్నాం. మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. నేనైతే ఎక్కడ ఏ వీడియోస్లోనైతే కనిపించలేదు, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేసి ఈ వీడియోలో అయితే కనిపించడం జరిగింది. ఇప్పుడైతే అసలు విషయంలోకి వద్దాం. అందరికీ మౌంటైజ్ ఎలా పోయింది చాలా మంది ఛానల్కి అయితే మనం మాట్లాడుకుందాము. ఎందుకు పోయింది అసలు మౌంటైజ్ అనేది? చాలా మంది ఛానల్కి యూజ్డ్ కంటెంట్ అనేది వచ్చింది. మన ఛానల్ కూడా అదే వచ్చింది, కానీ ఎటువంటి వీడియోస్ యూజ్ చేయలేదు, మనం ఎక్కడ డౌన్లోడ్ చేయలేదు. అలా అని వేరే ఛానల్ వీడియోస్ కూడా మనం పెట్టలేదు. అయినా కూడా యూజ్డ్ కంటెంట్ అని ఎందుకు వచ్చిందంటే, ఇలాగే మీకు కూడా వచ్చింది అనుకుంటే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఎందుకు వచ్చిందంటే, మనం యూట్యూబ్ ఇచ్చిన ఫీచర్స్ వాడడం వల్ల కూడా యూజ్డ్ కంటెంట్ అని వస్తుంది అనమాట. యూట్యూబ్ ఇచ్చిన ఫీచర్స్ వాడడం వల్ల ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ ఉంది, చాలా మంది గ్రీన్ స్క్రీన్ వాడడం వల్లే యూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. మన ఛానల్ కూడా గ్రీన్ స్క్రీన్ వాడడం వల్లే వచ్చింది. కట్ స్క్రీన్ ఉంది, కొలాబ్ ఉంది, యూజ్ సౌండ్ ఉంది. యూజ్ సౌండ్ వాడినప్పుడు అంతేం రాదు, ఎందుకంటే ఫ్రంట్ ఆఫ్ ది మనమే ఉంటాం, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కానీ సాంగ్ కానీ ప్లే అవుతూ ఉంటుంది కాబట్టి మనకైతే మనం కనిపిస్తాం కాబట్టి అది గ్రీన్ స్క్రీన్ విషయానికి వస్తే, గ్రీన్ స్క్రీన్ అనేది ఎలా యూజ్ చేస్తున్నాం, మనము చిన్న ఫోటో పెట్టేసి, మనం వాళ్ళు అక్కడ యాక్టింగ్ చేస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో మనం ఫ్రంట్లో చిన్న ఫోటో పెట్టేసి ఇలా రియాక్షన్ ఇచ్చి చూస్తున్నాం. అది కూడా చిన్నది కనిపించినట్టు. అలాంటి వాటి అన్ని ఛానల్స్కి, మ్యాక్సిమం అన్ని ఛానల్స్కి మౌంటేజ్ అయితే రాదండి. ఇది మీకు చాలా యూజ్ అవుతుందనే చెప్తున్నాను. ఎందుకంటే కష్టపడి తీసి అది చేయాలన్నా కూడా కష్టమే, ఎందుకంటే ఫ్రంట్ మొత్తం వీడియో అయిపోయినంత వరకు మనం అలా కూర్చొని చూస్తూ ఉండాలి కదా. అలా చేసినా కూడా పోతుంది అనమాట. ఇంకా కొలాబు అలాంటి మ్యాక్సిమము మనము వాయిస్ ఇస్తూ ఫ్రంట్ కెమెరా ముందు కనిపిస్తూ ఉన్న వాటికి మాత్రమే మౌంటైజ్ అవుతుంది ఇప్పట్లో. ఎందుకంటే యూట్యూబ్ అనేది అందరూ పెట్టేస్తున్నారు, వాటి కూడా పెడుతున్నారండి. పెడుతున్నా కూడా చాలా మందికి యూజ్డ్ కంటెంట్ అనే వస్తుంది. ఎందుకంటే మనం బయట తిరిగిన వాటిలలో కూడా వాళ్ళు ఉంటాయండి యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళు పెట్టకముందే మనం పెట్టేస్తున్నాం. వాళ్ళు ఏంటంటే స్ట్రైక్ వేస్తున్నారు, వాటి వల్ల కూడా యూజ్డ్ కంటెంట్ అని వస్తుంది.
మ్యాక్సిమం మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి. అది ఓన్ కంటెంట్ అయిన వాటికి మాత్రమే మోనటైజ్ వస్తుంది. ఇంకొక విషయానికి వస్తే మన ఛానల్ కూడా ఇప్పుడు మీరు అనొచ్చు గ్రీన్ స్క్రీన్ మీరు కూడా యూజ్ చేశారండి అంటే, అవును మేము కూడా యూజ్ చేసాము, అందుకనే మనది కూడా పోయింది, మోనటైజ్ పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అలా వచ్చిన ఛానల్స్కి ఏం చేయాలంటే ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేయాలి. గ్రీన్ స్క్రీన్ వీడియోస్ మనం ఏవైతే యూజ్ చేసామో ఆ వీడియోస్ మొత్తం డిలీట్ చేయాలి. స్క్రీన్ వీడియోస్ కూడా, కట్ స్క్రీన్ కూడా మనం జస్ట్ 1 minute ఏమో కనిపిస్తాం అంతే. అది కొందరికి అయ్యి ఉండొచ్చు, మ్యాక్సిమం అయితే అవ్వదు, మోనటైజ్ అయితే అవ్వదు అనమాట. ఇప్పుడు కష్టపడి వీడియో చేసి మనకి మోనటైజ్ అవ్వకపోతే ఎందుకండి ఇంకా వీడియో చేయడం వేస్ట్ కదా. ఇప్పుడు అలా వచ్చిన ఛానల్స్ అందరూ ఏం చేస్తారంటే వాటిని అయితే తీసేయండి, డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత మీరు ఓన్ కంటెంట్ కెమెరా ముందుకు వచ్చి ఓన్ కంటెంట్ ఇవ్వండి. కంటెంట్లో కూడా కొంచెం మ్యాటర్ ఉండాలి. లేదు మాకు ఇంతే వచ్చంటే అంతే తీసి పెట్టండి, అది కూడా మీది ఓన్ అయ్యి ఉండాలి. కంటెంట్ ఓన్ అయ్యి ఉంటే మాత్రం కంపల్సరీ మోనటైజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇప్పుడు పెట్టినాము, అందరికీ వ్యూస్ వస్తున్నాయి, మనకి రాలేదు. చాలామంది కూడా అంటారు, బయట మమ్మల్ని కూడా అలాగే అంటారు, ఎందుకు మీరు వీడియోలు తీస్తున్నారు, మీకు వ్యూస్ రావడం లేదు కదా, అలాగ మమ్మల్ని కూడా అంటారు. ఏ దానికైనా టైం పడుతుందండి, చాలా టైం పడుతుంది. ఇప్పుడు అలాగా అందరూ పెట్టేసి అందరికీ మోనటైజ్ ఇస్తే యూట్యూబ్ ఎత్తేసుకోవాలి. అందులో కంటెంట్ ఏంటుంది, అది ఒరిజినలా కాదా, ఎక్కడైనా కాపీ చేశారా, అలాంటి వాటికి మాత్రమే తీసేసి మంచి ఛానల్స్కి మాత్రమే, ఓన్ కంటెంట్ అయిన వాటికి మాత్రమే ఇస్తుంది మోనటైజ్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే గ్రీన్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తే ఎలా యూజ్ చేయాలి. మీరు బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ ఉంటుంది కదా వీడియో ప్లే అవుతున్నప్పుడు ఫ్రంట్ కెమెరాలో మన ఫేస్ కనిపిస్తున్న వాయిస్ మనదై ఉండాలి. వాయిస్ మనదవనప్పుడు మోనటైజ్ అవ్వదు. వాయిస్ మనం ఓన్ వాయిస్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్లో వీడియో ప్లే అవుతున్నా కూడా మోనటైజ్ పెట్టి వాయిస్ ఇచ్చి అప్పుడు అప్లోడ్ చేయండి, మోనటైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది కాబట్టి అవుతుంది అనమాట. అంటే వాయిస్ మంది కదా, కంటెంట్ వాళ్ళదైనా కానీ అయినా కూడా అది కూడా 50-50 ఛాన్సెస్ ఉన్నాయండి. అసలు చెయ్యకండి. ఎందుకు యూట్యూబ్ ఇచ్చిన ఫ్యూచర్ అయినా కానీ మనం చేయకూడదు అసలు. మనము సౌండ్ యూజ్ చేసినా ఫ్రంట్ కెమెరాలో మొత్తం మనం ఉంటున్నాం కాబట్టి రావట్లేదు, దానికి ఏంటి యూజ్డ్ కంటెంట్ అని అలా అని రావట్లేదు అనమాట. గ్రీన్ స్క్రీన్కి కొలాబ్కి మొత్తం వాళ్ళ వీడియో ఉంటుంది, కట్ స్క్రీన్లో అయితే లాస్ట్లో ఏదో మనం కొంచెం ఇస్తున్నాము. అలాంటి వాటికి ఎందుకు వాడు ఇస్తాడండి మోనటైజ్, ఇవ్వడు కదా. కాబట్టి మ్యాక్సిమం వీడియోస్ అన్నీ ఓన్గా ఉండేటట్టు చూసుకోండి. యూజ్డ్ కంటెంట్ అని వచ్చిన వాళ్ళకి మాత్రము మీరు ఎక్కడ తప్పు చేశారో ఛానల్లోకి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత మనకి మళ్ళీ 2 monthsకి కానీ లేదంటే మళ్ళీ 3000 వాచ్ అవర్ రావాలి. మళ్ళీ మనకంటే సబ్స్క్రైబర్స్ ఎలాగ ఉంటారులేండి, వాచ్ అవర్ రావాలి. ఇంకా 90 lakhs 100 lakhs ఉంది ఇప్పుడైతే. 100 lakhs 90 daysకి కంప్లీట్ అవ్వాలి. అలా అయిన తర్వాత మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు. రీఅప్లై చేసే ముందు ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఛానల్ మొత్తం, మనం ఎక్కడన్నా వేరే వాళ్ళది యూజ్ చేసామా కంటెంట్, లేదు మనదే వాయిస్ ఉండి మొత్తం వీడియోస్ అన్నీ మనవే ఉన్నాయా, అలాంటివన్నీ చెక్ చేసుకొని ఒకసారి రీఅప్లై అయితే చేసుకోండి. ఇంకా మన ఛానల్ అయితే రీఅప్లై చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మేము కూడా గ్రీన్ స్క్రీన్ చేసిన వీడియోస్ అన్నీ డిలీట్ చేయడం అయితే జరిగింది. మేము అసలు వాడడం మెయిన్ విషయం ఏంటంటే గ్రీన్ స్క్రీన్ అనేది యూట్యూబ్ ఇచ్చింది కదా, ఎందుకు వాడకూడదు అన్నట్టు ఫేస్ అయితే మేమైతే చిన్నగా అయితే పెట్టలేదండి, చాలా పెద్ద సైజులోనే ఫేస్ పెట్టి రియాక్షన్స్ ఇచ్చాడు అనమాట. వీడియో బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ ఉన్నా కూడా రియాక్షన్స్ ఇచ్చాడు వాటికి వీడియోకి తగ్గట్టు. అయినా కూడా మంది యూజ్డ్ కంటెంట్ అనే వచ్చింది. ఫేస్ అంత చిన్నగా పెట్టి మీరు మాకు రావట్లేదు, మోనటైజ్ అవ్వట్లేదు అంటే అస్సలు అవ్వదు. మేము అసలు ఫ్రంట్ కెమెరాలో ఫేస్ పెద్దగా పెట్టి దానికి తగ్గట్టు రియాక్షన్స్ ఇచ్చినా కూడా మాకు తీసేశారు. కంపల్సరీ మనకి మన వాయిస్ ఉంటేనే మోనటైజ్ అవుతుంది. మనము చాలామంది అయితే ఇప్పుడు మా వీడియోస్ అన్నీ చూసుకున్నట్లయితే ఎక్కడ నా వాయిసే ఉంటుంది, నేనైతే కనిపించను. అలా అయినా పర్వాలేదు, ఎందుకంటే ఫ్రంట్ కెమెరాలో కనిపిస్తూ ఉంటాడు, వాయిస్ అయితే మందు ఉంటుంది కాబట్టి.
అంటే అన్ని వీడియోస్కు ఒకరిదే ఉండాలి వాయిస్ కూడా, వేరే వేరే వాళ్ళు పెట్టేసి మానిటైజ్ అవ్వాలంటే మాత్రం అసలు అవ్వదు. ఛానల్ మొత్తంలో చూసుకుంటే వాయిస్ ఒక్కరిదే ఉండాలి. ఇప్పుడు ఎక్కడిదో కంటెంట్ తీసుకొచ్చి వేరే వాళ్ళ వాయిస్ తీసుకొచ్చి ఈ వీడియోలో పెడితే అవ్వదు, వీడియో అసలు మోనిటైజ్ అవ్వదు. నేనైతే ఫస్ట్ టైం అండి వీడియోలోకి రావడం. ఎప్పుడు ఇంకా మైథునే వీడియో చేస్తారు. చాలామందికి ఇది యూజ్ అవుతుంది. నాకు కూడా చాలా వాటిల్లో డౌట్స్ ఉన్నాయి. అక్కడక్కడ తెలుసుకొని చాలామందిని మెసేజ్ పెట్టేసి ఇవంతా తెలుసుకోవడం జరిగింది. మన ఛానల్ కూడా తొందరలోనే రీచ్ అవుతుంది. రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాము. మీరు కూడా కోరుకోవాలని. మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఛానల్ గురించి నాకు తెలిసిన విషయాలు అయితే మీకైతే షేర్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. Like, share and subscribe friends.